హాయ్ అండి. డైలీ ఈవినింగ్ నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. మార్నింగ్ టైం మా వారు ఆఫీస్‌కి వెళ్ళే ముందు పూజ చేసి ఆఫీస్‌కి వెళ్తారు. ఈవినింగ్ టైం అయితే ఒక దీపం పెట్టి అందులో 3 ఒత్తులు వేసి, నువ్వుల నూనె వేసి వెలిగిస్తాము. మార్నింగ్ అయితే 2 దీపాలు పెడతాము. డైలీ ఇంట్లో పూజ చేస్తే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ బయటికి పోతాయి. అలాగే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు మనశ్శాంతిగా ఉంటుంది మనకి. పూజ చేసేటప్పుడైతే ఒక అద్భుతం జరిగిందండి. దాన్ని నేను వీడియో తీయలేకపోయాను. కెమెరా రెడీగా పెట్టుకోం కదా వీడియో తీయడానికి. పూజ అయిన తర్వాత అయితే ఇలా నేను ప్రశాంతంగా వీడియో తీశాను. నేను డైలీ కనకదార స్తోత్రం చదువుతానండి. కనకదార స్తోత్రం చదవడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులనేవి ఉండవు. డబ్బుకు లోటు ఉండదు. అవసరానికి ఏదో విధంగా డబ్బు ఏర్పడుతుంది. అందరూ నమ్మి మీరు కూడా డైలీ కనకదార స్తోత్రం చదవండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. ఇంకా మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించండి. నేను ఈ మధ్య వారాహి మాతని సాయంత్రం పూట పూజిస్తున్నాను. మార్నింగ్ అయితే దేవుడి దగ్గర అరటిపండు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెడతాము. ఈవినింగ్ అయితే పంచదార చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెడతాము. ఎందుకంటే మార్నింగ్ అరటిపళ్ళు ఫ్రూట్స్ ఏమైనా పెట్టినా అవి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తింటాము. నైట్ ఫ్రూట్స్ అవి పెడితే మనం తినము కాబట్టి అలా పెడతాము. అప్పుడప్పుడు పూజ చేసేటప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి కదా, చూడండి ఇదే అద్భుతం. నేను పూజ స్టార్ట్ చేసి దీపారాధన స్టార్ట్ చేస్తున్నప్పుడు శివుడి విగ్రహం నుండి ఈ పువ్వు అయితే కింద పడింది. నేను ఈ పువ్వుని దేవుడి అనుగ్రహంగా తీసుకొని కళ్ళకద్దుకొని దేవుడికి వేరే పువ్వు పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి.